మన భూమి మన బాధ్యత నో ప్లాస్టిక్ అనే నినాదంతో యువతీ యువకులకి చైతన్యం కలిగించేలా ప్రజలు తెలుసుకునేలా జేసీఐ వారోత్సవాల్లో భాగంగా జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో 3K రన్ను నిర్వహించారు. గాంధీ పార్క్ నందు ఈ 3K రన్ను జూనియర్ ఛాంబర్ జాతీయ పూర్వాధ్యక్షులు నయనాల రామకృష్ణ, జూనియర్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు పివివి రమణ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ పార్క్ నుంచి అంజయ్య రోడ్, బైపాస్ రోడ్, మంగమూరు రోడ్ మీదుగా తిరిగి గాంధీ పార్క్ వద్ద 3K రన్ను ముగించడం జరిగింది. జేసీఐ చైర్మన్ శబరి నాయక్, కార్యదర్శులు సాత్విక్ రాజు, శ్రీకాంత్, జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కె వరుణ్ కుమార్, జేసీఐ కోఆర్డినేటర్లు రవీంద్ర, సోమినేని సురేష్, జేసీఐ కో చైర్మన్ శివకోటిరెడ్డి, బాలకృష్ణ, పూర్వ అధ్యక్షులు అద్దంకి శ్రీనివాసులు, సిబి మైకేల్, ప్రతిభా సంస్థల డైరెక్టర్ నల్లూరు జయప్రకాష్ సారథ్యం వహించారు. Now I request our past national president Ramakrishna sir and president convener of Galaxy of past presidents Ramna sir to wave off the flag and start the flag. సహకరిద్దాం. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసెస్ కూడా మనతో పాటు ఉంటారు. సో అందరం కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రౌండ్ చుట్టేసి వచ్చేద్దాం. అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే ఓకే నీళ్ళు పడుతుంది ముఖం మీద. సరా త్వరగా పైన పడతా నువ్వు పైకి పెట్టి నీ కింద కొడుకోబెట్టు బోర్డు కదా ఫేస్ కింద కింద ఫోటో తీసినాక ఎవరు వాళ్ళు తీసుకుంటారు కదా. సార్ బాలకృష్ణ సార్ రండి సార్, అందరూ కలిసి
Revive the earth. Our planet, our responsibility. 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 పార్టిసిపేట్ చేశారు వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు అది తీసుకుంటారు వాళ్ళ సైన్ కదా అందరికీ నమస్కారాలండి. ఈరోజు జేసీఐ వీక్ తరఫున జేసీఐ వీక్ భాగంగా జేసీఐ ఒంగోలు 3K మ్యారథాన్ జరిగిందండి. ఇది ఈ 3K మ్యారథాన్ అనేది క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ కోసం చేసిందండి. మనం ఎప్పుడూ చూస్తుంటాం, మనం చేసే చిన్న చిన్న నెగ్లిజెన్స్ మన ఎర్త్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. మనం ప్లాస్టిక్ యూసేజ్ చాలా చేస్తున్నాం. మనం యూజ్ చేసిన ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేయట్లేదు, అట్లానే డిస్పోజ్ చేసేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనం డిఫ్యూజ్ చేయాలి, మనం వదిలేయాలి, దాన్ని రీయూజ్ చేస్తూ ఉండాలి. మనం ఒకసారి ప్లాస్టిక్ చూస్తే మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేస్తూ ఉంటే అది మన ఎర్త్ని ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే వాటర్ క్రైసిస్ అనేది మనం ఇప్పుడు ఒంగోలులో కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఒంగోలులో చాలా చోట్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా దొరకట్లేదండి. మనలో ఎంతమంది ఎన్ని ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయండి? ఒక్కసారి మనమే ఆలోచిద్దాం. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్స్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ రీయూజింగ్ కానీ ఇలాంటి చిన్న యాక్షన్స్ రేపు మన ఫ్యూచర్ని కాపాడుతుందండి. మన ఎర్త్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ కోసం ఈరోజు 3K మ్యారథాన్ జరిగిందండి. దానిలో భాగంగా ఇక్కడ ఆల్మోస్ట్ 50 మంది పార్టిసిపేట్ చేశారు. సో we thank all the participants and we just want to say it's our planet, our responsibility. It is our responsibility to save our planet, and this is what the small message that we would like to give today. అందరికీ నమస్కారం. జేసీఐ ఒంగోలు వారు 49 సంవత్సరాలుగా వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ఇది 3వ రోజు అనమాట. 3వ రోజు ఐజేసీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం పర్యావరణ పరిరక్షణ అనేది మనం జేసీఐ ఒంగోలు వారు తీసుకోవడం జరిగింది. వారు ఎన్నో ఇచ్చారు, కానీ మనకి జేసీవీకి చైర్మన్గా నిర్ణయించినటువంటి మన శబరి గారు పర్యావరణాన్ని కాపాడదాం, పరిరక్షిద్దాం అనే అంశాన్ని తీసుకొని దానికి 3 కిలోమీటర్స్ రన్నింగ్ మారథాన్ పెట్టి చాలా 50 మంది వరకు కూడా పర్యావరణం కోసం ఎన్నో స్లోగన్స్ ఇస్తూ ప్లేకార్డ్స్ తోటి రన్నింగ్ చేయడం అనేది చాలా అద్భుతనీయ విషయం. దీనిలో మా జేసీవీకి చైర్మన్ గారిని మేము అభినందిస్తున్నాము. అలాగే దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరూ కూడా పర్యావరణం పట్ల దృష్టి పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన జేసీఐ ఒంగోలు నుంచి కూడా పర్యావరణంలో భాగంగా ఇటీవలే మనం జరుపుకున్నటువంటి గణేష్ చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుల్ని కూడా మనం పంచి ఉన్నామన్నమాట. కాబట్టి మన ఒంగోలు సభ్యులందరూ కూడా, నగరవాసులందరూ కూడా పర్యావరణాన్ని రక్షిస్తూ మన ఒంగోలు నగరాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ అనండి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఒంగోలు, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వారోత్సవాల్లో 3వ రోజు 3K రన్ జరపడం జరిగింది. ఈ రన్ను ఉదయాన్నే ఎందుకు జరుపుతున్నామంటే, ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేస్తుంది, ప్రకృతికి మన మీద కోపించింది, రకరకాల టైటిల్స్ చూస్తున్నాం. ప్రకృతి ఎక్కడ కోపం చేయలే, ప్రకృతి ఎప్పుడు కోపడట్ల. ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనుషులుగా ఉన్న మనమే. ఆ విధ్వంసాన్ని ఆపాలి, చెట్లు పెంచాలి, నీటిని సంరక్షించుకోవాలి. ఇవన్నీ చేస్తే ప్రకృతి ఎప్పుడు కోపపడదు, మనతో పాటు స్నేహం చేస్తుంది అనేటువంటిది జూనియర్ ఛాంబర్ గుర్తించింది. అందులో భాగంగానే అవేర్నెస్ కోసం ఈరోజు ఈ 3K రన్ జరపడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రకృతిని, ఈ భూమిని, ఈ నీటిని మనం కాపాడుకోవాలి. అట్లాగే ప్లాస్టిక్ యూసేజ్ని ఆపాలి లేదా రీయూజ్ చేయాలి. అవి చేస్తేనే మనిషి మనుగడ సాధ్యపడుద్ది. లేకపోతే మనం తయారు చేసిన ప్లాస్టిక్, మనం కనిపెట్టినటువంటి వస్తువులే మన ప్రాణానికి హానిగా మారబోతున్నాయి. కాబట్టి తెలుసుకొని అందరూ దీంట్లోని మార్పు, ఈ ప్రపంచంలో లేదా ఈ భౌగోళిక వ్యవస్థలో మార్పు తేవాల్సిందే. అదేదో పైనుంచి ఏమి దిగిరాదు.
మనుషులుగా ఉన్న మనమే మార్చాలి, మనం మారాలి, మార్చాలి. అందులో భాగంగానే ఈరోజు జూనియర్ ఛాంబర్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. జయప్రదం చేసిన నగరవాసులందరికీ ప్రత్యేకమైనటువంటి